Hello, my dear student. Today I discuss about transients. This is the second unit. Okay, this is the very important topic. Transient analysis. You see the one of the important topic RC circuit, DC evaluating initial conditions. వాటి యొక్క ప్రొడ్యూస్ ఎలా ఉంటుందో చూడండి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్ అంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేసాం కదా, దాని మీద బేస్ అయ్యే ఇది కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ద ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకి ఏముంటాయి ఇక్కడ ఆర్సీ సర్క్యూట్ అండ్ ఆర్ఎల్ సర్క్యూట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ అనలైజ్ ఆర్ఎల్ సర్క్యూట్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్సీ అండ్ ఆర్ఎల్ సర్క్యూట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ ఆర్డర్ సర్క్యూట్స్ అని కూడా అంటారు. అనలైజింగ్ ద రెసిస్టర్స్ సర్క్యూట్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ వెరీ నీడెడ్. హవెవర్ బికాస్ ఆఫ్ ద memory effects of C or L, the time differential equations involve. ఓకే, సో మనకి మెమొరీ ఎఫెక్ట్ అంటే మనకు ఒక సర్క్యూట్లో సమ్ టైము మనకు కరెంట్ అనేది పాస్ అయినప్పుడు ఇనీషియల్ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే స్విచ్ ఆన్ అయినప్పుడు ఎలా ఉంటుంది దాని బిహేవియరు, స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఆఫ్ చేసేటప్పుడు వాడి యొక్క స్మాల్ దాని యొక్క బిహేవియర్, సర్క్యూట్ యొక్క బిహేవియర్ ఎలాగా ఉంటుందో దాన్ని కనుక్కోవడానికే ఈ ట్రాన్సియెంట్స్ అనేది వచ్చిందనమాట. ఓకే, యు సీ అండ్ లిజన్. ఓకే, చూడండి ఇక్కడ లాట్స్ ఆఫ్ న్యాచురల్ ఫెనామినా కెన్ బి మోడల్ యాజ్ ఆర్సీ ఆర్ ఆర్ఎల్ సర్క్యూట్. హెన్స్ ద ఆర్సీ ఆర్ ఆర్ఎల్ సర్క్యూట్ కెన్ బి సీన్ యాజ్ సర్క్యూట్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ కెన్ బి సీన్ యాజ్ ఏ మోడల్ టు డిస్క్రైబ్ బిహేవియర్ ఆఫ్ ద ఫిజికల్ ఎలిమెంట్స్. ఏదైనా సర్క్యూట్లో ఫిజికల్ ఎలిమెంట్స్ అంటే ఏమి, రెసిస్టరు, కెపాసిటరు, ఇండక్టర్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అలాంటివి. అదేవిధంగా ఎలా ఉంటుంది వాడి యొక్క బిహేవియర్ ఇంటర్నల్గా, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక సర్క్యూట్ ఇనీషియల్ కండిషన్లో, సో ద ఎనర్జీ ఈజ్ ఇనీషియలీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్. ఇనిషియల్ స్టేజ్లో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఎనర్జీ అనేది స్టోరేజ్ అయ్యి ఉండొచ్చు కెపాసిటీలో కానీ ఇండక్టర్లో కానీ ఉన్నట్లయితే ద ఎనర్జీ ఈజ్ కేసెస్ కరెంట్ ఫ్లో ద సర్క్యూట్ అండ్ జనరలీ డిస్పాచ్డ్ ఇన్ ద రెసిస్టర్స్ అనమాట. స్టోరేజ్ అయ్యి ఉన్నట్లయితే ఏదైనా ఇంకొక రెసిస్టర్ కనెక్ట్ చేయబడి ఉన్నట్లయితే కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇండిపెండెంట్ సోర్సెస్ ఆఫ్ డీసీ, సైనసోడియల్, ఎక్స్పోనెన్షియల్ డీసీ ఓన్లీ దిస్ చాప్టర్. ఓకే, ఇండిపెండెంట్ సోర్సెస్. ఇండిపెండెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీసీ ఉంది, అదే సైనసోడియల్, ఇలాంటివి ఏసీ కానీ డీసీ కానీ ఫ్లో అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, వాటి గురించి చూద్దాం. సో చూడండి ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ ఆర్ ఫ్రీ ఆర్సీ సర్క్యూట్ తీసుకుంటున్నాం. డీసీ ఆర్సీ సర్క్యూట్ ఈజ్ సడన్లీ డిస్కనెక్టెడ్ అంటే ఆల్రెడీగా మనం వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాడు, సడన్గా డిస్కనెక్ట్ చేసామనుకోండి, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సి రిలీజ్డ్ టు ఆర్. అప్పుడు కెపాసిటీలో ఉన్న వోల్టేజ్ ఏమవుతుందంటే మెల్లగా రెసిస్టర్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం సప్లై చేస్తూ ఉన్నాం అనుకోండి, వోల్టేజ్ అనే ప్రెజర్ ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ కెపాసిటర్ అనేది కెపాసిటర్ ఏం చేస్తుంది, స్టోర్ చేస్తుంది అనమాట. ఈ స్టోర్ చేసుకున్నప్పుడు ఛార్జ్ సడన్గా అది మనం వోల్టేజ్ ప్రెజర్ తీసేసి అనుకోండి, దీనిలో ఫుల్ లైన్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది రిటర్న్ మళ్ళీ రెసిస్టర్లకి ఫోల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఫ్లో అయినప్పుడు మనకు ఏమొస్తుంది, అప్పుడు ఈ రెసిస్టర్లోకి వచ్చిన కరెంటు ప్లస్ ఈ కెపాసిటీలో ఉన్న రిమైనింగ్ కరెంట్ రెండు యాడ్ చేస్తే జీరోకి ఈక్వల్ అవుతాయి అనమాట. అప్పుడే దీన్ని కేసీఎల్ అంటారు. సో కాబట్టి కేసీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ ఐసీ ప్లస్ ఐఆర్ రాసుకోవచ్చు. మనకి కరెంట్కి ఫార్ములా తెలుసు కదా, కరెంట్కి ఫార్ములా ఏమి, సి ఇంటూ డివి/డిటి. ఐఆర్కి అయితే వి/ఆర్ రాసుకుంటాం. కాబట్టి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉందా లేదా. సో కాబట్టి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, సి ఇంటూ డివి/డిటి ప్లస్ వి/ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సి అనేది మల్టిప్లై చేస్తుంది, ఊరికోసం డివైడ్ చేస్తుంది, కాబట్టి డివి/డిటి ప్లస్ వి/ఆర్సి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది నీకు, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా ఉందా లేదా. ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ లాగా ఉంది కాబట్టి అప్లై ద వేరియబుల్ సెపరబుల్ అంటే వీలన్నీ ఒకవైపు టీలన్నీ ఒకవైపు పంపించేసాం అంటే డివి. ఓకే, ఈ ట్రాన్స్ఫర్ చేయండి, వి ఏమొస్తుంది, డివి/వి మైనస్ 1/RC డిటి అవుతుందా. సో ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ 1/x అంటే లాగ్ ఎక్స్ అంటే లాగ్ వి. సో 1 చేస్తే ఏమొస్తుంది, T/RC ప్లస్ ln/A లాగ్ ఏ. ఓకే, సో మనకు ఇక్కడ ఏముంది, ఇక్కడ బేస్లో ఈ ఉంది, ఈ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమొస్తుంది, A ఇంటూ e⁻ - T/RC
e power minus RC. సో ద V of t ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ e power minus RT. ఒకవేళ ఇనీషియల్ టైం అంటే ఇనీషియల్ స్టేజ్లో టైం అనేది 0 అయింది అనుకోండి, అప్పుడు V0 అనేది వస్తుంది. అంటే t ప్లస్లో 0 పెట్టేయండి, అప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు V of 0 ఈజ్ ఈక్వల్ టు V0. ఓకే, సో V of t ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏం చేస్తాం, పెట్టేస్తారు V0 e power minus t by RC. ఇది ఇనీషియల్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఆర్సీ సర్క్యూట్లో టైం ఫైండ్ అవుట్ చేయాలంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్సీ అనేది తీసుకుంటాం. అంటే ఇక్కడ ఆర్సీ ప్లస్లో ఏం పెట్టామంటే టౌ అనేది రిప్రజెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద V0 అనేది ఏమి ఇనీషియల్ వోల్టేజ్, అక్కడ కెపాసిటర్, అప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు V0 అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఏ అనే వాల్యూ ఏంటంటే V0 అనే వోల్టేజ్ ఉందని అర్థం. ఓకే, యు సీ ద ఇనీషియల్ వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ VT0 ఈజ్ ఈక్వల్ టు T0 అయితే, ఒకవేళ అంటే 0 కాకుండా సమ్ T0 సెకండ్స్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మరి అక్కడ ఏం చేస్తారు, VT0 వస్తుంది. ఈ పవర్ T ప్లస్లో T మైనస్ T0 బై RC. ఓకే, దీన్ని న్యాచురల్ రెస్పాన్స్ అంటారు. ద న్యాచురల్ రెస్పాన్స్ ఆఫ్ ద సర్క్యూట్ రెఫర్స్ ద బిహేవియర్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆఫ్ ద సర్క్యూట్ ఇట్ సెల్ఫ్, నో ఎక్స్టెండ్ సోర్సెస్ ఆఫ్ ద ఎక్సైటేషన్. ఓకే, న్యాచురల్ రెస్పాన్స్ అనమాట. అంటే టైం సమ్ 5 సెకండ్స్ లేదా 6 సెకండ్స్ లేకపోతే 5 మినిట్స్ ఇలా ఉన్నప్పుడు ఈ ఫామ్లో తీసుకోవాలి. దాన్ని న్యాచురల్ రెస్పాన్స్ అంటారు. ఓకే, సో టైం కాన్స్టెంట్ సర్క్యూట్ ఏమి ఇక్కడ టైం కాన్స్టెంట్ సర్క్యూట్, ఇట్ ఈస్ ద టైం రిక్వైర్డ్ రెస్పాన్స్ డికే ఆఫ్ ద ఫ్యాక్టర్ 1/e ఈజ్ ఈక్వల్ టు 36.8% ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ వాల్యూ. ఓకే, the time constant of tau of RC circuit RC, time required the circuit reach it is the final stage or the steady state 5 tau. According to the point 1 we take 5 tau times decays less than 1% of V0. ఓకే, ఏమవుతుంది, ఒక నిదానంగా ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ వస్తుందంట. ఒక హై లెవెల్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాడు, హై లెవెల్లో ఉంటుంది. సడన్గా మనము పవర్ పాస్ కాకుండా చేసామనుకోండి, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ కాకుండా చేస్తే ఆ వోల్టేజ్ సడన్గా ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే అది ఎలా ఉంటుంది, ఇనీషియల్. ఓకే, దాని డికే అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒకసారి టౌ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ టౌ అనేది సబ్స్టిట్యూట్ చేసాను అనుకో, T ప్లస్ టౌ క్యాన్సిల్ అయితే e power minus 1 వచ్చినప్పుడు ఇది వస్తుంది 0.3678. అలాగే 2 టౌ సబ్స్టిట్యూట్ చేసి ఇలాగ టేబుల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని ఏమంటారంటే ట్రాన్సియంట్ లైన్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సియంట్. అంటే డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా ఒక పాత్లో, కాబట్టి దీన్ని ట్రాన్సియంట్ లైన్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ద టైమ్ ఈజ్ కాన్స్టెంట్ కెన్ బి, ఓకే, in way that is the intersection of the tangent of line t is equal to 0 with the time of axis. So Vt of t is equal to V0 of మనకు తెలుసు ఇది. V is equal to V0. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ చేయండి, e power minus వస్తుంది. ఇది కూడా ఎక్స్పోనెన్షియల్. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. ఓకే, v అంటే తెలుసు కదా, e power minus t by tau, కాబట్టి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని ఏం చేస్తాము, డిఫరెన్షియేట్ చేస్తే మనకు -1/τ ఇంటూ e power minus t by tau వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు, T ప్లస్లో 0 పెడితే e power 0, అంటే ఇక్కడ 0 చూడండి, ఫస్ట్ 0 పెట్టాము. e power 0 అంటే ఏమొస్తుంది, నీకు 1 అవుతే -1/τ వస్తుంది అనమాట. ఓకే, అలాగే టౌ పెడితే ఇక్కడ ఏమొస్తుంది, టౌ క్యాన్సిల్ అయితే -1 వస్తుంది. ఇది ఏమొస్తుందంటే 0 దగ్గర హై యాంప్లిట్యూడ్ ఉండి తర్వాత ఏమవుతుంది, మెల్లగా యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అయ్యి చివరికి 0 అయిపోతుంది అనమాట. ఓకే, ఇది 0 స్టేజ్. అదేవిధంగా స్మాల్ కాన్స్టెంట్ ఆఫ్ ఫాస్ట్ సిస్టమ్ రెస్పాన్స్, ద సర్క్యూట్ స్మాల్ టైమ్ ఆఫ్ కాన్స్టెంట్ గివ్స్ ద ఫాస్ట్ టైమ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ రీచెస్ ద స్టడీ స్టేట్ క్విక్లీ డ్యూ టు ద క్విక్ డిస్పాషన్ ఆఫ్ ద ఎనర్జీ స్టోర్. ఓకే, అంటే ఎనర్జీ అనేది ఏముంటుంది, మనకు వోల్టేజ్ ప్రెషర్ అనేది ఇచ్చినప్పుడు మనకు పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు కెపాసిటీ ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం పవర్ పాస్ చేయడమో మనం ఆఫ్ చేస్తే అది ఏమవుతుందంటే డిశ్చార్జ్ అవుతూ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇలాగ వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లాగా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద కెపాసిటర్ విత్ ద ఇనీషియల్ వోల్టేజ్ స్టోరేజ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫీల్డ్, దిస్ ఈజ్ స్టోర్డ్ ఎనర్జీ విల్ బి ద డిస్పాచ్డ్ గ్రాడ్యువలీ. ఓకే, సో కాబట్టి మనకి ఎనర్జీ కనుక్కోవడానికి ఫార్ములా ఏమి, W ఈజ్ ఈక్వల్ టు 1/2 CV² ఇంటూ T.
ఓకే, సివి స్క్వేర్. టీ ప్లేస్లో అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ జీరో స్టేజ్ తీసుకుంటే V0 స్క్వేర్ అనే ఎనర్జీ అనేది మనకు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎనర్జీ డిస్పాచ్డ్ ఇన్ ద రెసిస్టర్ అయినప్పుడు అంటే కరెంట్ కనుక్కోవాలి. కరెంట్ ఏమి V/R కదా. సో V అంటే మనకు తెలుసు V0/R, V0 కదా. సో పవర్ కనుక్కోవడానికి పవర్ V ఇంటూ IR. సో V అంటే ఇది IR సబ్స్టిట్యూట్ చేయండి. పవర్ కనుక్కోవాలంటే ఏమి WR = 0 to TP ఇంటూ DV. సో అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు టౌ V0/2R. సింప్లిఫై చేస్తే ఇది e⁻² ఇంటూ R. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు ఇక్కడ అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము ఇక్కడ. ఓకే, టౌ ప్లేస్లో RC పెట్టేసుకుంటే మీకు పవర్ అనేది వస్తుంది అనమాట ఈ టౌ ప్లేస్లో. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ RC and RL circuit. Okay, next I will discuss next topic. Hello my dear student, present I am explain RL ట్రాన్సియెంట్స్లో మనం RC సర్క్యూట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే RL సర్క్యూట్స్ మనం టైం కాన్స్టెంట్ RL సర్క్యూట్ విత్ ఎవాల్యుయేటింగ్ ఇనీషియల్ కండిషన్స్ మనం కనుక్కుంటున్నాం. అంటే ఏమి ఇనీషియల్ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది, ఫైనల్ స్టేజ్లో ఎలా ఉంటుంది, వాటి యొక్క కరెంట్స్ కానీ వోల్టేజెస్ కానీ ఇండక్టర్లో వోల్టేజెస్ కానీ లేదా రెసిస్టర్లో వోల్టేజెస్ కరెంట్స్ మనం కనుక్కుంటున్నాం. యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సో దిస్ ఈజ్ ద సర్క్యూట్, ద సోర్స్ ఫ్రీ RL సర్క్యూట్, ద DC సోర్స్ అంటే DC అనేది అప్లై చేస్తున్నాం ఆఫ్ అన్ RL సర్క్యూట్ సడన్లీ డిస్కనెక్ట్ చేసినప్పుడు ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ L ఈజ్ రిలీజ్డ్ టు R. అంటే Lలో ఉన్నది నిదానంగా ఏమవుతుందంటే Rలోకి పాస్ అవుతుంది అనమాట. ఓకే, ఇది నోడ్ అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఏ నోడ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ నోడ్ అనుకోండి. అప్పుడు దీనిలో ఉన్న కరెంటు దీనిలో ఉన్న కరెంటు అంటే ఇండక్టర్లో ఉన్న కరెంటు రెసిస్టర్లో ఉన్న కరెంట్స్ రెండు యాడ్ చేస్తే మనకు I అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇనీషియల్ స్టేజ్ అంటే మీరు I అంటే జీరో స్టేజ్, t 0 seconds అయినప్పుడు I0 అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి వోల్టేజ్ అప్లై చేయండి VL + VR దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో VL అంటే మనకు తెలుసు కదా L × di/dt. VR అంటే ఏమి I × R రాసుకోవచ్చు. సో కాబట్టి L × di/dt, VL ప్లస్లో L × di/dt, VR ప్లస్లో R × I = 0 రాసుకుంటాం. L కామన్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది di/dt + R/L × I. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. ఇది ఏమిది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో కాబట్టి ఐలన్నీ ఒకవైపు టీలన్నీ ఒకవైపు తరలించండి. సో దీని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. di/I = -R/L. క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయండి. ఇంకా ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది నీకు 1/I. di/I అంటే log I/t మైనస్ log I0 దట్ ఈజ్ ఈక్వల్ టు -R/L × LT. సో ఇక్కడ ఇనీషియల్ స్టేజ్లో I అనే కరెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మైనస్ log I0 పెట్టుకుంటాం. ఇది log A మైనస్ log B లాగా ఉందా, log A/B రాసుకున్నాం. అంటే I/I0. ఈ లాగ్ పోవాలంటే ఈ బేస్లో ఈని ట్రాన్స్ఫర్ చేయండి e⁻RT/L. దిస్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ I/t. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇండక్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ కెపాసిటర్ మనకు ఇది ఏమొస్తుంది dV వోల్టేజ్ వస్తే ఇక్కడ కరెంట్ వస్తుంది అంతే. ఇక్కడ 1/R ఉంటుంది, ఇక్కడ 1/G ఉంటుంది. ఓకే, 1/G అంటే ఏమి కండక్టెన్స్ అనమాట, రెసిస్టర్కి ఆపోజిట్ అనమాట. రెసిస్టర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ V అనే ప్రెజర్ ఇచ్చినాడు, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంటే దాన్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఇదైతే ఇంకా బాగా పోయేటట్టు చేస్తుంది. G అనేది ఇంకా ఎలక్ట్రాన్స్ని బాగా తోస్తుంది అనమాట, అంటే ప్రెజర్ చేస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి VL సర్క్యూట్ ఇది. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, RC సర్క్యూట్ అండ్ RL సర్క్యూట్. ఓకే, దీన్ని కండక్టెన్స్ అంటారు I/, ఓకే 1/R అనమాట, L GL. ఓకే, ఇవి టైం కాన్స్టెంట్స్ అంటే ఈ RCని GLని టైం కాన్స్టెంట్స్గా తీసుకుంటాం. ఓకే, యూ సీ దట్ ద టైం కాన్స్టెంట్ వి కెన్ బి. ఓకే, ఏమవుతుంది ఇక్కడ ఇన్ ద వే ఆఫ్ దట్ ఈజ్ ద ఓకే ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ అట్ t = 0 విత్ ద టైం యాక్సిస్. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ 0 స్టేజ్లో ఉన్నప్పుడు హై యాంప్లిట్యూడ్ ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. తర్వాత ఏమవుతుంది, టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఫైనల్కి 0 అయిపోతుంది అనమాట. అదే సో I/t = I0 e⁻t/τ. సో I/t/I0 e⁻t/τ. ఓకే, d/dt I/I0 t = 0. ఓకే,
మైనస్ 1 బై టౌ ఈ పవర్ మైనస్ టీ బై టౌ. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, మనకి మైనస్ 1 బై టౌ ఈ పవర్ మైనస్ టీ బై టౌ తీసుకుంటాం. ఓకే, ఈ ఇనీషియల్ స్టేజ్లో అంటే ఈ టీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ 0 అయినప్పుడు మైనస్ 1 బై టౌ ఈ పవర్ ఇక్కడ పెడితే ఏమొస్తుంది, టీ ప్లస్ ఈ పవర్ 0 అంటే 1 అవుతుందా, ఇక్కడ ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది, మైనస్ 1 బై టౌ వస్తుంది. ఓకే, ద ఇండక్టర్ విత్ ఇనీషియల్ వోల్టేజ్ స్టోరేజ్ ఎనర్జీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు వోల్టేజ్ అనేది ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో దీనిలో స్టోరేజ్ అవుతుంది అనమాట. సడన్గా మనము స్టోరేజ్ కావడానికి మనం ఏదో ఒకటి మనం సప్లై ఇచ్చింటాం కదా, ఆ సప్లై ఆపేసామనుకోండి, ఆ ఫీల్డ్ అనేది రెసిస్టర్లకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాబట్టి ఎంత మనకు స్టోరేజ్ అవుతుంది అంటే ఫార్ములా చూడండి, డబ్ల్యూ ఇనీషియల్ స్టేజ్ అంటే డబ్ల్యూ 0 వచ్చింది అనుకోండి, ఇనీషియల్ స్టేజ్ అని అర్థం, 1/2 LI స్క్వేర్. ఓకే, దీనికి అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి 1/2 LI0 స్క్వేర్. ఓకే, ద ఎనర్జీ dissipated in the resistor. ఓకే, సో I of t is equal to I0 e power minus t by tau, tau అంటే L/R. ఓకే, వోల్టేజ్ కనుక్కోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి వోల్టేజ్ కావాలంటే ఏం, రెసిస్టర్లో I ఇంటూ R వేస్తే వోల్టేజ్ వస్తుంది. అదే మనకు I అంటే తెలుసు కదా, ఇక్కడ ఏముంది, ఈ పవర్ మైనస్ టీ బై టౌ, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. పవర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాము, V ఇంటూ I వేస్తారు, V ఇంటూ I, VR ఇంటూ I. ఓకే, VR అంటే తెలుసు కాబట్టి I0 R స్క్వేర్ ఇంటూ R ఇంటూ ఈ పవర్ మైనస్ టీ బై టౌ, WRT ఈజ్ ఈక్వల్ టు అప్పర్ మైనస్ 0 to t PdV. సో 0 to t I0 స్క్వేర్, ఇంటిగ్రేట్ చేయండి, ఈ పవర్ మైనస్ 2V టౌ, ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది, మైనస్ ఇంటిగ్రేట్ చేయండి, ఈ పవర్ AX అంటే 1/A ఈ పవర్ AX, ఏ అంటే ఏమి 2 ఉంది కదా, సో కాబట్టి మైనస్ 2 బై టౌ ఉంది. ఓకే, టౌ పైకి న్యూమినేటర్కి వస్తుంది కాబట్టి ఈ పవర్ మైనస్ 2U/R, అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, టీ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ లోయర్ లిమిట్ అంటే ఈ పవర్ 0 అంటే 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద RL సర్క్యూట్స్ అనమాట, ట్రాన్సియెంట్లో RL సర్క్యూట్, దిస్ ఇస్ ద. సో నెక్స్ట్ మనం ఏసీలో ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. DC అంతా మీకు కంప్లీట్ అయింది. ఐ విల్ గో ఫర్ AC.